మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్స్ డే పురస్కరించుకొని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెచ్ఓడిస్ని ప్రత్యేకంగా సన్మానించుకోవడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే డాక్టర్స్ అంటే ఒక నోబెల్ ప్రొఫెషన్లో తమ జీవితంలో సేవ ద్వారా ఒక మంచి పేరును సంపాదించుకొని ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైనటువంటి కుటుంబాలు కానీ, పేదవారు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రొఫెషన్ డాక్టర్స్ ప్రొఫెషన్. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతరం కూడా శ్రమిస్తూ ఒక మంచి పేరును తెచ్చేటువంటి విధంగా ప్రభుత్వానికి గత సంవత్సర కాలం నుంచి చూస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కొన్ని షార్టేజ్ ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్కే డెడికేటెడ్గా వాళ్ళందరికీ అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఒక మంచి పేరుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. వీళ్ళందరికీ కూడా డాక్టర్ యశస్వి రమణ గారు, జీజీఎస్ సూపరింటెండెంట్ గారు, ఆయన టీము యావత్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా లాస్ట్ 10 years లేనటువంటి విధంగా ఈ 1 yearలోనే అనేక డెవలప్మెంట్స్ చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో డాక్టర్స్ అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ, లేకపోతే రాబోయేటువంటి టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ తమ ప్రొఫెషన్లో మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకమైనటువంటి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతాను. దినోత్సవం సందర్భంగా నేషనల్ డాక్టర్స్ డే పురస్కరించుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అత్యద్భుతమైన సేవలు అందిస్తున్న, అంటే పూర్ పేషెంట్స్కి సేవలు అందిస్తున్న మా డాక్టర్స్ టీం అందరినీ సత్కరించుకోవటం, సన్మానించుకోవటం భావ్యంగా భావించి మన ప్రీతమ నేత, మన ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ మొహమ్మద్ గారి చేతుల మీదుగా వారందరికీ పురస్కారాలు అందిద్దామని, అలాగే నేను సూపరింటెండెంట్గా 8 నెలల్లో ఏమేమి కార్యక్రమాలు చేశామో, నెక్స్ట్ ఏం చేయబోతున్నామో అలాంటివన్నీ మనం ఒక శ్వేతపత్రంలాగా ఇక్కడ చెప్పి మనం ఈ కార్యక్రమం చేసుకుందామని ఇవాళ చేశాము. అవన్నీ కూడా చక్కగా జరిగిపోయాయి. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా డాక్టర్లందరికీ కూడా 2 రకాల సన్మానాలు జరిగాయి. ఒకటి నోబెల్ డాక్టర్ సన్మానం, ఒకటి బెస్ట్ డాక్టర్ సన్మానం. అలాగే హౌస్ సర్జన్స్, పీజీస్ కూడా మెరిట్ అవార్డులు ఇస్తున్నాము. ఇప్పుడు అవి జరగబోతున్నాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో ఎక్విప్మెంట్ ఇచ్చారు, స్టాఫ్ రిక్రూట్మెంట్ జరిగింది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్వయంగా డాక్టర్ అయి ఉండి, యూనియన్ మినిస్టర్ అయి ఉండి ఈ హాస్పిటల్ మీద ఫోకస్ పెట్టి, నజీర్ గారు వీరందరూ కలిసి, అట్లాగే హెల్త్ మినిస్టర్ గారు కూడా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఇక్కడ మనకి అమరావతి రాజధాని రీజియన్లో ఉంది కాబట్టి బాగా చేయాలని మాకు మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు. కాబట్టి మేము ప్రతి చోట కూడా మనసు పెట్టి పనిచేస్తున్నాము. మా డాక్టర్స్ అందరూ కూడా అద్భుతంగా, ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మేము రీడెడికేట్ అవుతున్నాం, పునరంకితం అవుతున్నాం. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చే ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వులు చిందించేలాగా పనిచేస్తామని, ప్రతి ఒక్కళ్ళము ఆర్గనైజ్డ్ జీహెచ్గా ఈ జీజీహెచ్ని రూపొందిస్తామని రాబోయే కాలంలో చెప్తూ, ఇక్కడున్న సౌకర్యాలని పేద ప్రజలు ఉపయోగపెట్టుకోవాలని, వారందరూ చక్కగా ఇక్కడికి, ఎందుకంటే సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది, హార్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి, సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. బయట కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్ సర్వీస్ యూజ్ చేసుకోవాలని మీడియా ముఖం కోరుతున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా కృతజ్ఞతలు. ఇవాళ చక్కగా ఇంత మంచిగా ఈ ప్రోగ్రామ్ని మీరు అందరూ కవర్ చేసి ఈ సందేశాన్ని మీరు ప్రజలకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా నాకు కావాల్సింది ఇక్కడ కామన్ మ్యాన్కి సందేశం అంది, ఇక్కడ సౌకర్యాలన్నీ వారు ఉపయోగపెట్టుకోవాలని, ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, మీకోసం మేము అనే కాన్సెప్ట్తో, అంటే పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న మా జీహెచ్ సాహో గ్రూప్ టీం అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాయ్ గారి పుట్టినరోజు విశేషంగా ఈరోజు హాస్పిటల్లో జీజీహెచ్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేశాము. ముఖ్యంగా యశస్వి రమణ గారు సాహో అన్న నినాదంతో వచ్చి జీజీహెచ్ని అన్ని రంగాల్లో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. సేఫ్టీ ఆస్పెక్ట్లో కానీ, పేషెంట్ రిసీవింగ్ కానీ, పేషెంట్ ట్రీట్మెంట్ కానీ. అలానే మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్నో డోనర్స్ని తీసుకొచ్చి అత్యాధునికమైన పరికరాలు మన పేషెంట్స్కి అందిస్తున్నారు.
నజీర్ గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఇక్కడ హెచ్డిఎస్ కమిటీ మొత్తం డెడికేటెడ్ ఫర్ పేషెంట్స్. మీకోసం ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాము. అలానే ఈరోజు డాక్టర్స్ కూడా కమిట్మెంట్ ఇచ్చాం. ఎటువంటి సమస్యలు మీకున్నా సరే హెచ్డిఎస్ కమిటీ మీ వెంట ఉండి మీకోసం నిలబడి మీ సమస్యలు తీరుస్తుందని. అట్లా అటు పేషెంట్స్ని ఇటు డాక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి మార్గదర్శ పట్టింది. అలానే ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో చూడాలని, అట్లనే లివర్ ట్రాన్స్ప్లాంట్ లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ చేయాలని కోరుకుంటూ మేము ఈరోజు మరి ఒక్కసారి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్స్కి, ఎంతో డెడికేట్ అయిన డాక్టర్స్కి, పూర్ పేషెంట్స్కి చేసిన డాక్టర్స్కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా నజీర్ గారు ఎంతో మనకి హెల్ప్ చేస్తున్నారు. వారికి సభాముఖంగా మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఇంకొక బ్లాక్ తులసి రామచంద్ర ప్రభు గారి సర్వీస్ బ్లాక్ ఈ వీక్లోనే స్టార్ట్ చేస్తారు. అది కూడా నజీర్ అహ్మద్ గారు చాలా పుష్ చేశారు. పెమసాని చంద్రశేఖర్ గారు అయితే తులసి రామచంద్ర ప్రభు గారిని, వాళ్ళ అబ్బాయి యోగేష్ గారిని చాలాసార్లు మాట్లాడి వారు వచ్చి ఇక్కడికి అన్ని ఇన్స్పెక్ట్ చేసేలా చూసి కాలేజీ బస్ కూడా, నర్సింగ్ కాలేజ్ బస్ కూడా మధ్య మనం ఓపెన్ చేస్తున్నాం నర్సింగ్ కాలేజీలో. అది మన సభాముఖంగా తులసి రామచంద్ర ప్రభు గారికి లేకపోయిన వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో ఇలాంటివి ఎన్నో మనము వీరు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ చక్కగా దీని మీద ఫోకస్ పెట్టి ఇక్కడ డెవలప్మెంట్లో అన్నింటిలో కూడా వారు పాత్ర మనం మరువలేనిది. వారికి మనం ఒక్కసారి మన సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరెంతో కష్టపడి అనేక విషయాల్లో, ఎందుకంటే డాక్టర్ అవ్వాలనేది ప్రతి ఒక్కరి కోరికున్నా కూడా ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్లో ఎంతో సక్సెస్ఫుల్గా మీ ప్రొఫెషన్ని లీడ్ తీసుకుంటూ ఇక్కడి దాకా వచ్చారు. ఇట్స్ నాట్ ఏ న్యూ ఇయర్, ఇవాళ డాక్టర్స్ డే కాదు, గత మీరు అయినప్పటి నుంచి డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తూనే ఉండుంటారు. కానీ జీజీహెచ్లో చేస్తున్నటువంటి డాక్టర్స్కి ఐ జస్ట్ వాంట్ టు హోల్ హార్టెడ్లీ మీ అందరికి కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ప్రొఫెషన్ మీకు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పేదవారికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో నిరంతరం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉండదు, పేషెంట్ వాళ్ళు ట్రీట్ చేసేటువంటి విధానం సరిగ్గా ఉండదు, డాక్టర్స్తో అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు ఒక కమిట్మెంట్తో గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఇన్ని ఇబ్బందులను కూడా ఒక మంచి వేలో గవర్నమెంట్ హాస్పిటల్కి పేరు తెచ్చేటువంటి విధంగా మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు చూస్తూ ఉన్న మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్విప్మెంట్ కూడా చాలా న్యూ ఎమర్జెన్స్, కొత్తవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా లేకుండా ట్రీట్మెంట్ చేయాలంటే 100 కోట్ల హాస్పిటల్ పెడతా ఉన్నారు, కానీ ట్రీట్మెంట్లో ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొత్త ఎక్విప్మెంట్తోనే మీరందరూ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అనేక ట్రీట్మెంట్స్ గత సంవత్సరం నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఆంకాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అనేక డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయా అనేటువంటి ఆలోచన కూడా చేయరు. కానీ సో మెనీ పేషెంట్స్ ఇక్కడ నుంచి చాలా ఫ్రూట్ఫుల్గా వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇదంతా కూడా మీ అందరూ ఎంతమంది స్టాఫ్ పనిచేసినా, ఎంతమంది పనిచేసినా డెడికేషన్ అంతా డాక్టర్స్ దగ్గర నుంచే ఉంటుంది. మీ ఫీడ్బ్యాకే ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి వస్తుంది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరు కూడా చూసుంటారు, డాక్టర్స్ సంబంధించినటువంటి అనేక ఇష్యూస్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ కన్సర్న్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మీ అందరికి కూడా తెలుసు. ఆల్మోస్ట్ ఈఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ కానీ, ఎల్ఓసీస్ కానీ ఇట్లాంటి ఎప్పుడు లేనటువంటి విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ 12 నెలల్లోనే స్టేట్ గవర్నమెంట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం ఇవ్వగానే ఏదో డైరెక్ట్ డాక్టర్స్కి వస్తుందని కాదు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి పేషెంట్ కానీ చేయాలనేటువంటి ఆలోచన మీ అందరికి ఉంటుంది. వాడి దగ్గర డబ్బులు లేకపోవడమో లేకపోతే తను బేర్ చేయలేనటువంటి పరిస్థితిలో మీరు హెల్ప్లెస్గా మారకుండా ఒక పక్కన మీకు ట్రీట్మెంట్ చేయాలని ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి అమ్యూనిటీస్ కానీ ఫైనాన్షియల్ కానీ దొరకపోవడంతో చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఆలోచనతో మీ ప్రొఫెషన్కి మరింత వన్నె తెచ్చేటువంటి విధంగా యాడెడ్ అడ్వాంటేజ్గా ముఖ్యమంత్రి గారు ఈ 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాకుండా
గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వేరే యూపీఎస్సీస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా పర్టికులర్గా డెవలప్మెంట్ ఫ్యాక్టర్ హెల్త్ పాయింట్ ఆఫ్లో హెల్త్ బడ్జెట్ని దాదాపు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో దాన్ని 2 times చేసేటువంటి విధంగా అన్ని కోణాల్లో కూడా ఆలోచించి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు డాక్టర్ సెక్యూరిటీకి సంబంధించి అనేటువంటి లాస్ను కూడా తయారు చేసినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. మీరందరికీ కూడా తెలుసు, ఈరోజు చిన్న ఇబ్బంది వచ్చినా కూడా డాక్టర్స్ మీద వాళ్ళు యాంటిసిపేటరీగా రివెంజ్ తీసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 1-2 ఇన్సిడెంట్ జరిగితే దాని తర్వాత సీసీ కెమెరాస్ పెట్టడం, గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కానీ నేను కానీ ప్రతి ఒక్క చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు డాక్టర్స్ మీద వాళ్ళు వేరే విధంగా రాకుండా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఒక శాసనసభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యేగా మీ అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీరు చేసేటువంటి ప్రొఫెషన్ ఒక నోబెల్ ప్రొఫెషన్. మీరు చదువుకున్నటువంటి చదువు అందరూ చదువుతారు, అనేక ప్రొఫెషన్స్లో వెళ్తారు, కానీ దిస్ ప్రొఫెషన్ ఇస్ పర్టికులర్లీ హ్యుమానిటేరియన్ కన్సర్న్తో ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఫ్రూట్ఫుల్గా ప్రజలకు పనికొచ్చేటువంటి విధంగా మీ సర్వీస్ని మరింత పెంచేటువంటి విధంగా ఎక్కడ లైఫ్లో వేరే యావిగేషన్స్తోనో లేదా వేరే ఇబ్బందులతోనో పేషెంట్ మీద చూపించకుండా ఒక ప్లెజెంట్ వేలో మీరు లైఫ్లో ప్రజెంట్గా ట్రీట్మెంట్ అనేది సర్వీస్ అనేది చేయాలని చెప్పి ఈ ప్రొఫెషన్ మీకు అందించినటువంటి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ తిరిగి మరింత అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి మహానుభావుడు ఆయన కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ఒక చీఫ్ మినిస్టర్గా హీ హాస్ గివెన్ సో మెనీ సర్వీసెస్. ఇప్పుడు కూడా చూస్తున్న రాజకీయాల్లో కూడా చాలామంది డాక్టర్స్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటా, అనేక మంది లేడీ డాక్టర్స్ వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, కానీ ఆర్థోపెడిక్ సర్జరీ చేసేటప్పుడు బోన్లు నరాలు అన్నీ కట్ చేస్తారు. ఇదంతా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చాలామంది నేను అడుగుతూ ఉంటా. బయట చూడడానికి డాక్టర్స్ చాలా సింపుల్గా ఉంటారు, ముట్టుకుంటే ఏమొద్దు అన్నట్టు ఉంటారు, బట్ దే విల్ ట్రీట్ పెద్ద పెద్ద సర్జరీస్ చేస్తారు. మామూలుగా రక్తం చూస్తే మాలాంటి వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, కానీ బయటకు చూడడానికి ఎవరు ఏం తెలియనట్టు ఉంటారు, కానీ దే విల్ గో టు ద సర్జరీ పాయింట్కి వెళ్ళినప్పుడు కోస్తారు, అన్నీ చేస్తారు. అంటే వాళ్ళకి ఆ డెడికేషన్ ఉండబట్టే అది చేయగలుగుతారు. జనరల్గా డాక్టర్స్ అంటే చాలా సొఫిస్టికేటెడ్గా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు అనేటువంటి ఆలోచనతో పాటు థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా ఆ మనిషిని కాపాడడానికి ఎన్ని భయాలు ఉన్నా కూడా ఎన్ని ఆలోచనలు కూడా పక్కన పెట్టి జాగ్రత్తగా ట్రీట్ చేయాలి, ఈ కేసుని సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో మీరు డెడికేషన్ అంతా కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. సో మీ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఈ డాక్టర్స్ డే ద్వారా జీజీహెచ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా మేము మనవి చేసుకుంటాను. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తప్పకుండా సూపరింటెండెంట్ గారు, నేను, అలాగే మా కేంద్ర మంత్రి వర్యులు అందరూ కూడా అందుబాటులో ఉంటాం. మా హాస్పిటల్కి ఇంకా మంచి పేరు వచ్చేటువంటి విధంగా రాబోయేటువంటి రోజులు, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు అనేక మంది డోనర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ కాదు, జీజీహెచ్ గుంటూరుకే కాదు, మీరందరూ చూసుంటారు బిల్ గేట్స్ గారు హెల్త్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం హీ హాస్ గివెన్ మోర్ దెన్ చిత్తూరు డిస్టిక్ మొత్తం అతను దత్తత తీసుకొని హీ హాస్ డూయింగ్ గుడ్ సర్వీస్. సో వరల్డ్లో ఉన్నటువంటి అనేక ఎన్జిఓస్ కానీ వరల్డ్లో ఉన్నటువంటి అనేక బిజినెస్ సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా హెల్త్ని మరింత చెరిష్ చేయడానికి మరింత డెవలప్ చేయడానికి దే ఆర్ గివింగ్ ఫండ్స్. సో ప్రొఫెషన్లో ఉన్నటువంటి మీరందరూ కూడా కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటూ మీ ప్రొఫెషన్కి మరింత అడ్వాన్స్ స్టేజ్లో తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు తప్పకుండా ప్రభుత్వం తరఫున మీ అందరం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి డాక్టర్ డే శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.